వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు నిర్గమాకాండం 20 అధ్యాయం 12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మరొకసారి 10 ఆజ్ఞల్లో నుండి చాలా శ్రేష్టమైన వాగ్దానంతో కూడిన ఆజ్ఞను ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ బిహోల్డ్, గమనించండి, దీన్ని చూడండి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞగా మనకి ఇది కనిపిస్తూ ఉంది. నీ తల్లిదండ్రులను సన్మానించుము అనేది సూచన కాదు, ఇది నేరుగా పరలోకం నుండి దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞలాగానే పాటించాలి. 10 ఆజ్ఞలు ఎలాగైతే మీరితే మనం శాపగ్రస్తులం అవుతామో అలాగే తల్లిదండ్రులను సన్మానించుము అనేది కూడా అలాంటి శ్రేష్టమైన ఆజ్ఞల్లో ఒకటిగా మనం ఆలోచన చేయాలి. మొదటి 4 ఆజ్ఞలు అవి నిలువుగా దేవునికి మనకు మధ్య ఉన్న ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తూ ఉంటే 5 నుండి 10వ ఆజ్ఞ వరకు అడ్డంగా ఉంటున్న మానవులకి సంబంధం ఉన్న ఆజ్ఞలన్నింటినీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, ఆశీర్వాదము, దీవెన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆశీర్వాదాలతో కూడుకున్న ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే 10 ఆజ్ఞల్లో మనకు కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులను సన్మానించడం వలన మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవటానికి దేవుడు వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే ఈ దీర్ఘాయుష్మంతులుగా అవటానికి తండ్రిని తల్లిని సన్మానించటము, గౌరవించటం మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకటానికి ఇష్టపడతాం, కానీ అది ఎలాగ వస్తుందో దాని గురించిన విషయాలు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోము. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బిహేవియర్, ప్రవర్తన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్న పదం హీబ్రూలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారికి ప్రాధాన్యత ఇవ్వటం, వారిని గౌరవంగా చూడటం, వారిని బాధ్యతగా వారిని మోయగలగటం, ఈ పదాలకి అర్థంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని మనం సన్మానించటం అనంటే గౌరవించటంతో వారికి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వటం కూడా మనం నేర్చుకోవాలి. బాల్యదశలో ఎక్కువగా వారిని గౌరవించటం, వారిని మన్నించటం, వారి పట్ల గౌరవప్రదంగా జీవించటం మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిగా వివాహం అనంతరం వారి బాధ్యతలన్నింటినీ, వారి సంరక్షణ బాధ్యతలన్నింటినీ, వారి బాగోగులన్నింటినీ చూసుకునటం ద్వారా తల్లిదండ్రులను సన్మానించటం. వాస్తవానికి సన్మానించటం అంటే శాలువాలతో సన్మానించటం అని కాదు. ఇక్కడ వారి జీవితాల్లో వారికి ప్రాధాన్యతనివ్వటం వలన, వారి మాటలు వినటం ద్వారా మనకు వారి పట్ల గౌరవాన్ని వ్యక్తపరచటం అని అర్థం. చివరగా ఇట్ ఈజ్ ఏ బ్యాలెన్స్, సమతుల్యం. ఈ తల్లిదండ్రులు ఒకవేళ మంచివాళ్ళు కాకపోతే, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు కాకపోతే, బాధ్యతలు మరిచిన వారైతే, బాగా తిండిబోతులో త్రాగుబోతులో లోకానుసారమైన జీవితాల్లో కలిగిన వారైతే మరి వారి పట్ల ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే అలాంటి వారి పట్ల కూడా మనము గౌరవాన్ని, సన్మానాన్ని కలిగి ఉండాలి. మనకి మంచి చేయకపోయినా మనము సన్మానించాలి, గౌరవించాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటుంది. ఈ సమతుల్యతను మంచివారైనా చెడ్డవారైనా తల్లిదండ్రులను గౌరవించే ఈ సమతుల్యతను క్రైస్తవులంగా, దేవుణ్ణి ఎరిగిన వారంగా మనం పాటించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, నీ ఆజ్ఞలో శ్రేష్టమైనది, వాగ్దానంతో కూడినది, ఆశీర్వాదంతో కూడిన తండ్రి, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్న ఈ వాక్యాన్ని మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చడానికి మీరే సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.